హలో అండి. మనము ప్రేయర్ ద ఆర్ట్ ఆఫ్ బిలీవింగ్ అనే బుక్లో పార్ట్ 6లో ఉన్నాము. పార్ట్ 6 వచ్చేసి గుడ్ టైడింగ్స్ అనమాట. అంటే మంచి వార్తలు లేదా శుభవార్త అని చెప్తారు కదా, అలాగా. అంటే ఇవి మన లైఫ్లో కాదు, మన పక్క వాళ్ళకి, ఉమ్, ఇతరుల కోసం మనం చేసే మంచి పనుల్లో ఒక భాగం ఇవి. సో ఒక వాక్యం బైబిల్లో చెప్పబడింది. పర్వతాలపై మంచి వార్త తీసుకొచ్చే వారి అడుగులు ఎంత అందంగా ఉంటాయో, శాంతిని ప్రకటించేవారు, రక్షణను ప్రకటించేవారు ధన్యులు అనేసి. అంటే ఈ వాక్యంలో పర్వతాలపై మంచి వార్త తీసుకువచ్చేవారు అంటే కష్టకాలంలో ఆశ కలిగించేవారు. మన జీవితంలో సమస్యల మధ్య ఉన్నప్పుడు ఒక మంచి మాట చెప్తారు చూడండి, లేదా ఒక సానుభూతి చూపే వ్యక్తో ఆ టైంకి వాళ్ళే మనకి దేవుడి యొక్క ఆశీర్వాదంగా అనిపిస్తూ ఉంటారు కదా. సో అదనమాట. ఒక ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి. ఒక చిన్న గ్రామంలో ప్రజలందరూ వరదలతో తీవ్రంగా నష్టపోయారు అనుకోండి. ఫ్లడ్స్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు, అన్నీ కోల్పోయారు. మరి భవిష్యత్తుపై చాలా ఆందోళనతో ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి వారికి ఒక ఒక నూతన ఆశనిచ్చాడు అనుకోండి. ఇది చాలా తాత్కాలికమే, మనం కలిసి దీన్ని దాటుకుందాము, మన గ్రామాన్ని మళ్ళీ తిరిగి మనం అందంగా మార్చుకుందాము, ఇదివరకు మునుపట్లాగే మనం మార్చేసుకుందామని చెప్పి వారికి సహాయం అందించాడు అనుకోండి. ఈ వ్యక్తి పర్వతాలపై నుండి వచ్చే ఒక మంచి వార్తలు, అంటే ఒక ఏంజల్స్ మనకి వస్తే మన లైఫ్లోకి ఏ విధంగా అయితే మనం ఉంటామో ఆ విధంగా వాళ్ళని తీసుకుంటారు. ఎందుకంటే అతను నష్టపోయిన వారికి ఒక ఓర్పుని, ఒక ధైర్యాన్ని ఇచ్చి వెళ్తున్నాడు. సో మన జీవితాల్లోనూ మనం ఇతరులకు ఇలాంటి ధైర్యాన్ని ఇవ్వగలిగితే మనం కూడా ఒక మంచి వార్త తీసుకువచ్చే వారి కింద అవుతామన్నమాట. అండ్ అలా ఆ ఉన్నత స్థితిలో మనం ఎప్పుడు ఉంటూ ఉంటాము. అండ్ మన ఊహే మన ప్రపంచాన్ని మారుస్తుంది. ఈ స్టేట్మెంట్, మన ఊహే మన ప్రపంచాన్ని మారుస్తుంది అనే స్టేట్మెంట్ మేనిఫెస్టేషన్ జర్నీలో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. అది ఎప్పటి వరకు మనం వింటామంటే మనం దాన్ని అర్థం చేసుకుని, మనం దాన్ని అవగతం చేసుకుని పూర్తిగా మనం దానికి అంగీకరించిన అంతవరకు అది మనకి వినిపిస్తూనే ఉంటుందన్నమాట. సో మన మనసులో ఎవరినైనా ఏదైనా గొప్ప విజయాన్ని సాధించారని ఊహిస్తే కనుక వారు కూడా ఆ దిశగా మారిపోతూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ టాపిక్ ఏదైతే చెప్పుకుంటున్నామో దాంట్లో మనం ఏంటంటే ఏంజల్స్ అని అనుకోవచ్చు అనమాట. ఓ విధంగా అంటే ఇతరుల లైఫ్లో మనం ఏ విధంగా మంచిని తీసుకురావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక తెలిసిన వ్యక్తి ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఫెయిల్యూర్ అవుతున్నారు అనుకోండి, అంటే విఫలమవుతున్నారు అనుకోండి. అతనికి ఒక ధైర్యం చెప్పేందుకు మీ మనసులో అతన్ని ఊహించుకుని ఆయన చాలా ఆనందంగా ఉద్యోగం వచ్చిందని చెప్తున్నట్లు ఊహించుకోవాలి. అండ్ మీరు అది నిజంగా జరిగినట్లు నమ్మితే, అండ్ మీరు అతన్ని నిజంగా కంగ్రాచులేట్ చేస్తున్నందుకు తను హ్యాపీగా ఉన్నాడని మీకు కూడా ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా. ఆ హ్యాపీనెస్ని మీరు ఫీల్ అవ్వగలిగితే కనుక ఆ ప్రక్రియ అన్నది మొదలైపోతుందన్నమాట. ఏదైతే మనం ఊహించుకున్నామో అది నిజంగా మారిపోవడానికి ఈ ఆలోచన అతని మనసులో ఒక కొత్త ఉత్సాహాన్ని అన్నది కలిగిస్తుందన్నమాట. ఏదో ఒక చేంజ్ అయితే, మంచి చేంజ్ అయితే అతని లైఫ్లో వస్తుంది. అతను మరింత నమ్మకంగా ముందుకి సాగలుగుతాడు. అంటే అతనికి ఏదో చిన్న అడ్డంకి ఉండొచ్చు, లోపల ఏదో భయం ఉండొచ్చు, ఆ భయాన్ని పోగొట్టేస్తుంది మన యొక్క మంచి ఆలోచన, మన యొక్క మంచి ఇమాజినేషన్ అతని పట్ల. అసలు మరి ప్రేయర్కి అసలు అర్థం ఏంటండి? అంటే ప్రార్థన అనేదానికి అసలు అర్థం ఏంటి? మన మనసులో మనం మాట్లాడుకోవడం, అంటే మన మనసులో జరిగే ఒక సంభాషణ ఉంటుంది కదా, అది అసలు ప్రార్థన. మనం బయటికి చెప్పేవి కాదు. అఫర్మేషన్స్, మంత్రాలు ఇవన్నీ కూడా సెకండరీ. మన మనసులో ఏ విధంగా మనం అనుకుంటున్నామో, ఏ విధమైన సంభాషణ జరుగుతుందో అది మాత్రమే నిజమైన ప్రార్థన. అది ప్రార్థన మంచి వాటికైనా ఉండొచ్చు, చెడు వాటికైనా ఉండొచ్చు. మనం లోపల ఏది ఎంచుకున్నామో అది మన అసలు ప్రార్థన అన్నమాట. మనం మనసులో ఎవరితోనో ఒక తగాదా కింద
మనం ఊహించుకుంటున్నాం అనుకోండి, నిజ జీవితంలో కూడా వారితో అలాగే సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మన మనసులో ఎవరు నన్ను ఇష్టపడట్లేదు అన్నాము అనుకోండి, బయట కూడా మనల్ని ఎవరిని ఇష్టపడరు అసలు. ఇప్పుడు ఒక వ్యక్తి మన మన కలీగ్స్ ఉంటారు కదా, మన తోటి ఉద్యోగులు, ఎప్పుడు మనసులో కోపంగా ఉంటూ ఉన్నాడు అనుకోండి, అతనితో మాట్లాడకపోయినా మనసులోనే వాళ్ళతో ఫైట్ చేస్తున్నట్టు అలాంటి ఊహలు గట్ట ఉంటాయి, మనకి సహజంగా వస్తాయి. మన రోజువారీ జీవితంలో మనకి ఎప్పుడైనా కొంచెం ఇబ్బంది కలిగినా మనం ఏంటంటే యుద్ధానికి వెళ్తామన్నమాట. ఫిజికల్గా వెళ్ళాం యుద్ధానికి, మన మనసులో ఒక యుద్ధాన్ని రన్ చేస్తాం. అది కొన్నిసార్లు సంవత్సరాల తరబడి కూడా మనం కొనసాగిస్తూ ఉంటాం అన్నమాట. సో అది తర్వాత కొంచెం కాలం తర్వాత ఏమవుతుంది, అది నిజంగా ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగేటట్టు చేస్తుంది. ఇది ఒక యాదృచ్ఛికం కాదు. ఈ సమస్య మనం ఎక్కడ సృష్టించుకుంటున్నామో మన మనసులోనే సృష్టించుకుంటున్నాం. అది ఫస్ట్లో లేనే లేదు. ఒకడెవడో మనకు నచ్చలేదు, లేదా ఒక వ్యక్తి ఎవరో మనకు నచ్చలేదు, అప్పుడు మనం ఏం చేస్తాము, వాళ్ళతో సంభాషణకు దిగుతాం. ఎక్కడ దిగుతాం? మన మనసులో దిగుతాం. మన మైండ్లో ఊరికే తెగ ఆలోచించేస్తూ ఉంటాం వాళ్ళ గురించి, అన్నీ నెగిటివ్గా. ఆ నెగిటివిటీ ఏమవుతుంది, రాను రాను ముందు అదే జరుగుతూ ఉంటుంది. అప్పుడేంటి, మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందన్నమాట. నాకు ముందే తెలుసు వీడు మంచోడు కాదు, వీడు గొడవలు పెట్టుకునేవాడు, అందుకే ఇప్పుడు పెట్టుకున్నాడు అని ఒక హ్యాపీనెస్ వస్తుంది. నిజంగా చెప్పాలంటే మనకు మనం మేలు చేసుకోలేదు, మనకు మనం కీడు చేసుకున్నాం అక్కడ. ఆ నెగిటివ్ సిచ్యువేషన్ని ఎవరు క్రియేట్ చేశారు? మనమే సృష్టించుకున్నాం. మన పాయింట్ ఆఫ్ వ్యూని కరెక్ట్ అని నమ్మించడానికి మనమే ఆ సమస్య ఏదైతే ఉందో దాన్ని సృష్టించుకొని కూర్చున్నాం. మరి మార్పు ఎలా వస్తుంది? ఇప్పుడు మన మనస్సుని ఉపయోగించి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఏ విధంగా అయితే ఇందాక కష్టాన్ని సృష్టించుకున్నామో, ఆ గొడవని సృష్టించుకున్నామో, అదేవిధంగా మన సమస్యల్ని కూడా మనం పరిష్కరించుకోవచ్చు. మనసులోనే ఒక వ్యక్తిని ఊహించుకుని అతను మీతో చాలా స్నేహంగా మాట్లాడుతున్నట్టు ఊహించుకోండి. అంటే ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ ఊహించడం అంటే ఊరికే జస్ట్ పగటి కలలాగా కాదనమాట. ఊహించడం అంటే విత్ ఫెయిత్, ఆ నమ్మకంతో మనం ఒక కంట్రోల్డ్ ఊహాశక్తి. నేను ఎప్పుడు ఊహించుకోండి అని చెప్పినా కూడా ఒక కంట్రోల్డ్ అండ్ ఫెయిత్తో కూడిన, ఆ నమ్మకంతో కూడిన ఆ ఊహాశక్తి అన్నమాట. మీరు ఒకవేళ కనుక అది నిజంగా నమ్మగలిగితే త్వరలోనే మీరు ఏ వ్యక్తితో అయితే మీరు స్నేహ భావనతో ఉన్నట్టు మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారో ఆ వ్యక్తితో ఉన్న విభేదాలన్నవి తొలగిపోతూ ఉంటాయి. ఇది నేను చాలాసార్లే ట్రై చేశాను. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనం ఎంత కంప్లైంట్ మైండ్ సెట్తో నిండిపోతామంటే ఇలాంటివన్నీ మనకి తెలిసినా మనం ఉపయోగించము. ఎప్పుడు కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో దాన్ని నిరూపించడానికి, వాడు చెడ్డ వ్యక్తి అన్నది నిరూపించడంలోనే పడిపోతాం. కానీ మనకి ఏ విధంగా వాడు మారాలి, వాడిని ఏ విధంగా మనం మార్చొచ్చు అన్న దాని మీద మనం ఫోకస్ చేయమన్నమాట. అండ్ ఇతరులకి ఇచ్చే మంచి ఏదైతే ఉందో మనకి మరింతగా వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇస్తున్నామో అది మనకి ఇంకా డబల్ అయిపోతుంది అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఒక ఉదాహరణకి, ఒక స్నేహితుడికి మంచి ఉద్యోగం సంపాదించాలని మీరు మనసులో ఊహించుకున్నారనుకోండి, అతనికి మంచి అవకాశం లభించి దాన్ని అనుకుని ఆయన సంతోషంగా ఉన్నాడని భావించారనుకోండి, కొద్ది రోజుల తర్వాత అతనికి నిజంగానే మంచి ఉద్యోగం వచ్చేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ మీ జీవితంలో కూడా కొత్త అవకాశాలు అనేవి రావడం మొదలవుతాయి. ఎందుకంటే యువర్ మైండ్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ వాట్ గుడ్. ఒక మంచి మీద మీ మైండ్ కేంద్రీకరించబడింది. లైక్ యువర్ బీయింగ్ ఫోకసింగ్ ఆన్ ఆల్ ద గుడ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. పక్కవాడి జీవితంలో మనం ఊహిస్తున్నాము, కానీ అది ఒక మంచిది కాబట్టి మన సబ్కాన్షియస్ మైండ్ మీద ఏం ప్రింట్ అవుతుంది, మంచి గుణాలు ప్రింట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, అదే మనకి మంచివి బయటికి అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. అసలు ఇది ఎందుకు పనిచేస్తుంది ఇలాగా అంటే, మన మంచి ఆలోచన కూడా ఎంతో బలమైన మార్పుని తెస్తుంది. అండ్ మనం ఇతరులకు ఇచ్చే మంచి ఆశీర్వాదం ఏదైతే ఉందో అది మనకు కూడా మరింతగా వస్తుంది.
ఎందుకంటే మన లోపల ఇతరులకి మనం మంచి చేయాలని అంటే మన లోపల కూడా మంచి ఉన్నట్టే కదా. సో మన లోపల మంచి ఉన్నట్టే అన్నప్పుడు మన చుట్టూ అంతా కూడా మంచే కదా మనకి సృష్టింపబడుతుంది. సో ఏదైతే నెగిటివ్ ఉందో అదంతా క్లియర్ అయిపోయి మంచిగానే ఉంటుందన్నమాట. ఈ సిద్ధాంతాన్ని మీ జీవితంలో ప్రయోగించి చూడండి. మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది తప్పకుండా నిజంగా మీరు దాన్ని చూడగలుగుతారనమాట. ఎప్పుడూ కూడా మనం చేసే ఒక చిన్న ఆలోచన కూడా మనకు మార్పుని తీసుకొస్తుంది. మన మనసులో ఇతరులను మనం ఇచ్చే మంచితనం ఏదైతే ఉందో అది మనకి తిరిగి మరింత ఎక్కువగా వస్తుంది. మన ఏవైతే ఇమాజినేషన్ అండ్ ఒక ఫెయిత్ ద్వారా మనం ఏదైతే అనుకుంటున్నామో అది తప్పకుండా నెరవేరుతుందన్నమాట. అండ్ ఇతరులకు మంచి జరగాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ధన్యుల కింద గుర్తించబడతారంటే ఎందుకంటే వారికి కూడా ఎప్పుడూ మంచి జరుగుతూనే ఉంటుంది. అండ్ వేరే వాళ్ళకి మంచి చేస్తే నాకేంటి అంటే ఆ భావన ఏదైతే ఉందో అది మీలో కూడా ఒక నూతన శక్తిని మేల్కొల్పుతుంది అనమాట. ఆ శక్తి చివరకు మీ కోరికని నిజం చేసేస్తుంది వెళ్ళి. సో ఎప్పుడు కూడా ఇతరులకి మంచి మంచి బ్లెస్సింగ్స్ని ఇస్తూ ఉండాలి మనము. ఎందుకంటే మనం ఏదైతే ఇస్తున్నామో అది మనకి రెండింతలై తిరిగి వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ పార్ట్స్లో మనము మిగిలిన విషయాల గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ.